అన్నొచ్చిండో. డేర్ డెవిల్ మళ్ళీ పుట్టాడైతే వచ్చేసింది. 2 ఎపిసోడ్లు అయితే వదిలేరు. సో వాటి రివ్యూ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఆ సీఎల్ సిరీస్ చూసాక ఎక్కడ మళ్ళీ ఆ డేర్ డెవిల్ ని ఇట్లా చూపిస్తారని చెప్పేసి భయపడ్డాను. కాకపోతే నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ కి ఏమాత్రం తగ్గకుండా ఆ రేంజ్ లో అయితే మనకు అవుట్పుట్ ఇచ్చారు. మీరు నెట్ఫ్లిక్స్ సిరీస్ ని ఎంత బాగా నచ్చుంటుందో ఆ రేంజ్ లోనే ఈ స్టోరీని అయితే తీసుకెళ్లారు. అది మంచి విషయం. కాకపోతే ఇక్కడ తేడా కొట్టిన విషయం ఏంటంటే, మనకు ముందు సిరీస్ లో తను మోర్ ఆఫ్ హ్యూమన్ గా కనిపించేవాడు. అంటే ఈ సూపర్ హీరో వరల్డ్ కి తనకి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఒక నార్మల్ మనిషి కూడా ఇలాంటి స్టంట్లు చేయగలుగుతాడని చెప్పేసి మనకు అనిపించేది. కాకపోతే ఈ షీ హల్క్ లో ఆ CGI సూపర్ హీరోయిన్ అయితే మనకు చూపించారు. అదే విధంగా ఇందులో కొద్దిగా ఆ టచ్ అయితే కనిపిస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా హ్యూమన్ ఎలిమెంట్స్ అయితే ఇందులో లేవు. ఆ ఫైటింగ్ స్టైల్ గానీ CGI గానీ ఇవంతా కొద్దిగా తేడా కొట్టిందని చెప్పాలి. ఏమో నచ్చే వాళ్ళకి నచ్చచ్చు, నాకు అక్కడ తేడా కొట్టింది. డేర్ డెవిల్ అంటేనే న్యాచురల్ గా మనకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ అయితే పెట్టేశారు. సో దాన్నే ఫాలో అయితే బెటర్. ఈ CGIలు ఇవి కొద్దిగా తేడా కొడుతుంది. బట్ ఓకే, చూడొచ్చు. కానీ స్టార్టింగ్ 10-15 నిమిషాల్లోనే స్టోరీ ఎందుకు అలా తీసుకెళ్లారో నాకైతే అర్థం కాలేదు. ఆడ కొద్దిగా బాధ అనిపించింది. అదేంటో తెలియాలంటే మీరు ఆ ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఇంకా విన్సెంట్ డినఫ్రే యొక్క కింగ్ పిన్ క్యారెక్టర్ ఉంది కదా, తను ఎకో సిరీస్ లో మనకు మేయర్ అవ్వబోతున్నాడు అని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చారు. దాన్ని అయితే ఇక్కడ షోకేస్ చేశారు. స్టోరీ వైజ్ గా ఎలాంటి ప్రాబ్లం లేదు, చాలా బాగా స్లోగా తీసుకెళ్తున్నారు, బాగుంది. 9 ఎపిసోడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సిన టాపిక్స్ ఉన్నాయి. సో వాటి గురించి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇందులో మనకు MCU లో ఫిట్ అయ్యేటట్టు ఎకో గురించి, పనిషర్, స్పైడర్ మ్యాన్, విజిలాంటీస్ ఇలా వీళ్ళ గురించి అయితే టీజర్స్ కనిపిస్తాయి. క్యారన్ పేజ్ అయితే ఇంకా కంటిన్యూ అవ్వలేదు. తన బదులు హెదర్ గిలన్ అని చెప్పేసి తనకి కొత్త లవ్ ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. తను కూడా బాగుంది. సో మనోడితో ఎంత వరకు ఉంటుందో చూడాలి. ఇంకా అలానే వైట్ టైగర్ క్యారెక్టర్ కూడా వచ్చింది ఇందులో. సో తన స్టోరీ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా అది సిరీస్ అయితే మంచి స్టార్ట్ ఇచ్చింది. స్లోగా పోతా ఉంది. స్టోరీ వైజ్ గా కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. సో పక్కా మిస్ కాకుండా సిరీస్ ని చూసేయండి, బాగుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్. బై.